దేవుని ఘనమైన పరిశుద్ధ నామంలో నా ప్రియమైన సహోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో శుభాలు తెలియజేస్తునండి. మరి ఈ పునరుద్ధాన దినాన పునరుద్ధానపు ఆశీర్వాదాలు కలుగునుగాక. ప్రభు మీ జీవితాన్ని ఆశీర్వదించునుగాక. మరొకసారి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాను. ప్రియులరా, దయచేసి మనమందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం. మరి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే పరిచర్యను ప్రేమిస్తున్న వారికి, అలాగే మాతో కూడా ఈ పరిచర్యలో నిలబడి చేయిస్తున్న మీ అందరికీ కూడా నా నిండు కృతజ్ఞతలు, మా వ్యక్తిగత ప్రార్థనలు నిత్యము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయచేసి అందరం కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించి ముందుకెళ్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఎవరైతే నాయన ఈ లైవ్ని వీక్షిస్తున్నారో ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి దుఃఖములు, మరి కన్నీరు, మరి విచారము, మరి దేని కొరకైతే నాయన బాధింపబడి శోధింపబడుతున్నారో మరి శోధనలన్నీ కూడా తప్పించండి. నేను కాపాడువాడు కునుకడు నిద్రపోడన్నావు నాయన. అవును తండ్రి, నువ్వు గొర్రెలకు మంచి కాపరివి అయ్యా. మా మంచి కాపరి మీకు స్తోత్రం. మా అందరి కొరకు నాయన, లోకమంతటి కొరకు నాయన, ఆ కల్వరి శిలువలో మీరు ప్రాణం పెట్టినందుకు వందనాలు. మా కొరకు మరణించి చనిపోయి 3వ దినమున తిరిగి లేచిన గొప్ప దేవుడు నాయన. మీ రక్తధారలతో కడగండి. కొన్ని దినాలు ప్రభా లైవ్లోకి రాలేకపోయినాం, మరలా తిరిగి రావడానికి మీరు చూపుతున్న గొప్ప కృపకై స్తోత్రాలు. ఏకీభవిస్తున్నవారు, లైవ్లోకి వస్తున్నవారు, అలాగే తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మా అయ్యా ప్రియులను, మా యొక్క నాయన అయ్యా బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. మీ నామములో తండ్రి బలమైన కార్యములు ఇచ్చండి. వారి వారి వ్యక్తిగతంగా ఉన్న సమస్యలన్నీ దూరం ఇచ్చండి. ఆర్థికమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబంగా నైనా, వ్యక్తిగతంగా నైనా అయ్యా బ్లడ్ బ్లీడింగ్ ప్రభా అవుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నా. కడుపులో నొప్పి, నడుములో నొప్పి నైనా, తలలో సమస్య, అలాగే తండ్రి నేను అనేక సమస్యలు, చెప్పుకోలేనటువంటివి నాయన, ఆర్థిక సమస్యలయ్యా, అనారోగ్య సమస్యలయ్యా. ఎవరైతే బాధపడి అయ్యా మాతో ఐక్యమై ఏక మనస్సు కలిపి ఈ లైవ్లో ఏకీభవిస్తున్నారో, ఐక్యమవుతున్నారో, వారి జీవితాన్ని మీ చేతులు చాపి బాగు చేయండి, స్వస్థపరచమని వేడుకుంటున్నాం. వారి కన్నీరంతా తుడవండి ప్రభా. బలమైన మీ నామలు, బలమైన మీ కార్యములు జరిగించి మహిమను ఘనతను పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ అండి. మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ మాస్టర్ మోజెస్ ప్రిన్స్, అలాగే హైదరాబాద్ ప్రాంతంలో ప్రతి ఆదివారం 9 o'clock to 10:30 గోపాల్ నగర్లో, మల్కాజ్గిరి గోపాల్ నగర్ బెత్లెహేం స్కూల్లో ప్రార్థన జరుగుతున్నాయి. ప్రియులరా, దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ఒకవేళ దగ్గరగా ఉండి మరి రావడానికి వీలుగా ఉంటే దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. అలాగే ప్రత్యేకంగా మినిస్ట్రీని ప్రేమిస్తున్న వారిని మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ హృదయంలో మిమ్మల్ని ఉంచుకున్నాం. ప్రియులరా, నిత్యం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తున్నాం. ప్రార్థించే ప్రతి సమయంలో మీ కుటుంబంగా, మీ వ్యక్తిగతంగా, మీ అవసరతల కొరకు, మీ అక్కరల కొరకు మేము కూడా నిత్యము కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నాం. మా కొరకు మీరు ప్రార్థిస్తున్నందుకు వందనాలు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఛానల్ని మోజెస్ ప్రిన్స్ హైదరాబాద్, ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. వేరే వారికి తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీ బంధువులు, స్నేహితులు ఎవరైనా తెలిసిన వారు ఉంటే వారికి తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చాలా మంచిది.